రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీకెండ్స్ లో డ్రగ్స్ పార్టీలను అరేంజ్ చేస్తున్నాడు వివేకానంద. బీజేపీ నేత యోగానంద కుమారుడితో పాటు మరో 9 మంది ఉన్నట్లు గుర్తించారు. వివేకానందకు హైదరాబాద్ కు చెందిన అబ్బాస్ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లు గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి అయితే దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో కొత్త విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఇక రాడిసన్ హోటల్లో డ్రగ్స్ కేసులో కొత్త విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. వీకెండ్స్ లో డ్రగ్స్ పార్టీలను వివేకానంద అరేంజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కొత్త కోణాలైతే వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఏదైతే ఈ రాడిసన్ బ్లూ హోటల్ వ్యవహారానికి సంబంధించి సిబి అవినాష్ మహంతి పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ డ్రగ్స్ పార్టీ ఏదైతే జరుగుతున్నట్టు తెలిసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు దాడి చేయడం జరిగింది. అప్పటికే హోటల్ నుంచి పోలీసుల దాకా గమనించి నిందితులంతా పరారయ్యారని చెప్పారు. ఈ రాడిసన్ డైరెక్టర్ గా ఉన్న వివేకానంద ఇతను మంజీరా గ్రూప్ డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. ఇతను తండ్రి కూడా ప్రధానంగా హిల్లిగంపల్లి నుంచి ఇటీవల బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం కూడా జరిగింది. యోగానంద కుమారుడే ఈ వివేకానంద. ఇతను మంజీరా గ్రూప్ కి డైరెక్టర్ గా ఉండడమే కాకుండా రాడిసన్ కి డైరెక్టర్ గా కూడా ఉన్నాడు. సో ఆయన ఇంటికి వెళ్ళిన సమయంలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు అతను కూడా పోలీసులను లోపలికి రానియకుండా నానా ఇబ్బందులకు పాల్చేయడం, ఆ తర్వాత ఎలాగోలా పోలీసులు లోపలికి ప్రవేశించి వివేకానందను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతని స్నేహితులైన నిర్భయ్, కేదార్ ముగ్గురిని కూడా తీసుకున్న తర్వాత వారికి యూరిన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గురికి కూడా పాజిటివ్ రావడంతో వారిపైన 121B27 NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్తున్నారు. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి వీళ్ళకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గతంలో కూడా ఈ రాడిసన్ హోటల్లో ఈ వివేకానంద చాలా పెద్ద ఎత్తున పార్టీలు ఇచ్చేవాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ అబ్బాస్ ఇటు ఏదైతే వివేకాతో పాటు ఇంకా ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, అలాగే వివేకానందకు సంబంధించిన ఈ పార్టీలలో ఎవరెవరు పాల్గొన్నారన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నట్లుగా హైదరాబాద్ సిబి అవినాష్ మంత్రి వివరాలు వెల్లడించారు. భవాని, అయితే కృష్ణ, మీరు చెప్తున్నట్టు ఒక రాజకీయ నేత కుమారుడును కూడా పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా 9 మందిని అరెస్ట్ చేశారన్నట్లయితే చెప్తున్నారు. మరోపక్క ఈ అబ్బాస్ నుంచి డ్రగ్స్ వస్తున్నట్లయితే గుర్తించినట్టు తెలుస్తోంది. అసలు ఈ అబ్బాస్ ఎవరు, అధికారులు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? భవానీ, ఏదైతే చెల్లింగంపల్లి గత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీన పోటీ చేసిన యోగానంద కుమారుడే ఈ వివేకానంద. ఈ వివేకానంద ఇటు రాడిసన్ హోటల్ కి సంబంధించి అలాగే మంజీరా గ్రూప్ దీనికి డైరెక్టర్ గా ఆయన వ్యవహరించడం జరుగుతుంది. తరచుగా ఆ హోటల్లో గదిని తీసుకోవడం, తన స్నేహితులను పిలిచి డ్రగ్స్ అనేది వారికి పార్టీ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ క్రమంలోనే మొత్తం ఈ పార్టీలో గత రాత్రి ఏదైతే పార్టీ జరిగిందో ఆ పార్టీలో 10 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో నిర్భయ్, కేదార్ ఈ ఇద్దరిని వివేకానందతో పాటు అరెస్ట్ చేసి వీరికి టెస్ట్ నిర్వహించిన క్రమంలో ఈ ముగ్గురికి కూడా పాజిటివ్ రావడం, అంటే వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా నిర్ధారణ జరిగినందుకే వారిపైన కేసులు నమోదు చేశాం. మిగతా పరారీలో ఉన్న 7 మంది కోసం గాలిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి ఎవరు, అతను ఎక్కడ ఉంటాడు, ఆ అబ్బాస్ కి డ్రగ్స్ ఎవరు అందించారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. వివేకానంద, ఆ తర్వాత నిర్భయ, కేదార్ కు సంబంధించిన ఫోన్లు కూడా సీజ్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.